శ్రీమాత్రే నమః. ఈ 2 రోజుల్లో కుంభరాశి వారికి ఒక వ్యక్తితో బంధం ముగిసిపోయినట్టే. ఎవరా వ్యక్తి? ఎందుకు ఆ బంధం ముగిసిపోతోంది? ఆ వ్యక్తి ఎలాంటి వారు? అసలు ఎప్పుడు ముగిసిపోబోతోంది? ఆ సమయం ఏంటి? తెలుసుకోవాలనుందా? ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఏముంది లేని పక్కకి నెట్టేశారు అంటే మీ జీవితంలో ఏం జరగబోతోందో మీరు తెలుసుకోలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారి జీవితంలో కూడా ఏం జరగబోతుందో వారు తెలుసుకోవాలిగా. అందుకని ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. కుంభరాశి జాతకులు ఏప్రిల్ మాసం 14వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రం అంటే రాత్రి 10:40 తర్వాత ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. అది కూడా ఆయన వారితోనే. కానీ మాటలు తగ్గిపోతాయి. ఇక వారికి మీకు మధ్యున్న బంధానికి అడ్డుతెర పడబోతోంది. మీరు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. మీరు అసలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే వీరితో బంధానికి ముగింపు పలికినట్లే. కుంభరాశి వారు ఇక మీ జీవితంలో ఇటువంటి సంఘటన జరగబోతోంది. జాగ్రత్త. అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి తప్పక ఇలా చేయాల్సిందే. లేకంటే నష్టం కలుగుతుంది. జాగ్రత్త. ఏం జరగబోతోందో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి జాతకులు స్వయంగా తీసుకునే ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు. జాగ్రత్త. అలాగే కుటుంబంలో బాధ్యతల విషయంలో అప్రమత్తత అవసరం. ఉక్కిరి బిక్కిరి పరిస్థితి ఉంటుంది. చేపట్టిన పనిలో శ్రమ తప్ప ఫలితం ఉండకపోవచ్చు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగటంతో ఆర్థిక ఇబ్బందులు, చిక్కులు వస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా ఈ రోజున విభేదాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అధికంగా ఎదుటివారు చెప్పే మాటలు వినేటటువంటి తత్వం ఉంటుంది. అందులో నిజాలు పక్కన పెట్టేస్తారు. విన్నదాన్ని ముందుగా భుజానికి తీసుకుంటారు. అందువల్ల కాస్త చిక్కుల్లో కూరుకుపోబోతున్నారు. ఎంతో ఇష్టమైన లేదా మిమ్మల్ని ఎంతో అభిమానించేవారు సైతం కావచ్చు మీ నుండి దూరం కాబోతున్నారు. మీ యొక్క కోపం రీత్యా, మీ యొక్క చెప్పుడు మాటలు వినే దుర్గుణం రీత్యా ఈరోజు ఇలా జరగబోతోంది. కానీ వారితో మీరు చాలా అలవాటు అయిపోయి ఉంది. జీవితంలో కష్ట నష్టాలు పంచుకోవటానికి ప్రతి ఒక్కరికి ఒక్కరు ఉంటారు కదా. వాళ్ళు వీళ్ళే అని చెప్పచ్చు. మీ జీవితంలో వారు ఎవరైనా కావచ్చు. జీవిత భాగస్వామి లేదా ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వామి అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, బంధువులు, ఇరుగు పొరుగు ఇలా ఎవరైనా కావచ్చు. కానీ వారితో అనవసరపు వాదనకు దిగుతారు. ఈరోజు ఎవరో ఏదో చెప్పారంటూ వారి మాటలు ఆలకిస్తారు. తప్పితే వీరు తనతో ఎలా ఉన్నారు, మన బంధం వీరితో ఎలా ఉంది, వీరి యొక్క విషయంలో మన ఆలోచన ఎలా ఉంది, వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తారు. ఆ క్షణం చెప్పుడు మాటలకి చెవులను అప్పగిస్తారు. కావున ఇరుగు పొరుగు చెప్పుడు మాటలు చెప్పే ఏ వ్యక్తి అయినా కూడా వారి మాటలను ఆలకించొద్దు. అలాంటి వారికి దూరంగా ఉండండి. ఈరోజు మనసుతో ఆలకించండి. చెవుల ద్వారా విన్నది మనసుకి చేర్చుకోవద్దు. ఇలా చేస్తే ఈరోజు బాగుంటుందేమో కానీ ఆ తర్వాత మీ యొక్క నష్టం మీరు అస్సలు పూడ్చుకోలేకపోతారు. కావున అప్రమత్తంగా ఉండండి. ఈ బంధానికి ముగింపు పలికే విషయంలో అహంకారాన్ని పక్కన పెట్టండి. కోపావేశాలు పక్కన పెట్టండి. బంధాన్ని కలుపుకొని ముందుకు సాగాలి అంటే ఒక్క అడుగు వెనక్కి వేసినా తప్పులేదు కదా. మాటలు పడ్డా తప్పులేదు. కానీ ఎదుటివారు మంచివారు అయితే గనక ఖచ్చితంగా ఈ నియమాన్ని తప్పక పాటించండి. ఈ రోజున ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా అకారణంగా విభేదాలు కలగటాన్ని జీర్ణించుకోలేకపోతారు. మున్ముందు వ్యాపారంలో కూడా ఈరోజు కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎన్ని ఎదురైనా, చికాకులు పడినా కూడా ఈరోజు మనసుకి తీసుకుంటారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతం కావచ్చు. మానసిక ప్రశాంతత కాస్త లోపిస్తుంది. ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరితో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం కనుగొంటారు. మీ యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. భగవంతుని దర్శించుకోండి. కాసింతసేపు అక్కడే కూర్చోండి. హనుమాన్ చాలీస కానీ, లలిత సహస్రనామ పారాయణ కానీ చేసుకోండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు కాస్తంత తల వంచితే రేపటి నుంచి మీ బంధం ఎంతో గొప్పగా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత తోడవుతుంది. భగవంతుని అనుగ్రహం తప్పక మీ తోడుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా
ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను. మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి విషయాలు మిస్ అయిపోతారు కాబట్టి. ఇక వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే కుంభరాశి వారు మీకు ఉన్నవారు, తెలిసిన వారు ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ నిజాలన్నీ తెలుసుకోవాలి కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.